తన ధర్మాన్ని తాను పాటించి పతి చెప్పినటువంటి మార్గంలో నడిచినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ అదితికి సాక్షాత్ భగవానుడే రవి మధ్యాహ్నమునంచిరింప, సూర్యుడు మధ్యాహ్న కాలంలో ప్రకాశిస్తూ ఉండగా గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్, గ్రహములు తారకలు అన్నీ కూడా భద్రమైనటువంటి స్థితిలో ఉండగా శ్రవణ నక్షత్ర సంయుక్తమయ్యున్నటువంటి పరమపుణ్య కాలంలో అభిజిత్ లగ్నంలో వామనమూర్తి అయి ఇన్ని భువనములలో పరివ్యాప్తము చెంది ఉండేటటువంటి పరమాత్మ, ఆయన యొక్క తుది మొదలు ఎవరూ చెప్పలేనంత ఎత్తు ఎదిగిపోయినటువంటి పరమాత్మ వామనమూర్తి అయి పొట్టివాడుగా జన్మించాడు. జన్మించినప్పుడు 4 చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల, పీతాంబరము అన్నీ ధరించిన వాడయుండి సమస్త దేవతల చేత స్తోత్రము చెయ్యబడిన వాడైనప్పటికీ ఉత్తర క్షణంలో ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వటువుగా మారిపోయాడు. ఎందుకని అంటే కార్యాన్ని సాధించాలి త్వర, అందుకని వెంటనే వటువు అయిపోయాడు. వటువు అంటే అప్పుడే ఉపనయనమైనటువంటి వటువు అంటాం కదా, ఉపనయనమైనటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడిగా మారిపోయాడు.